నేను యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమాపత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాము. 9వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు మనం గమనిస్తాం. ఈ వచనాలను ఆధారం చేసుకుని పాఠం యొక్క పేరు క్రీస్తు విషయంలో ఇశ్రాయేలీయులు తోట్రుపడడం. దీంట్లో ప్రధాన అంశాలు 15 కలవు, ఉప అంశాలు కూడా కలవు. వీటిని మీరు గమనించగలరని మనవి చేస్తున్నాను. మొదటి ప్రధాన అంశం ఆశ్చర్యకరమైన ఫలితం. 9వ అధ్యాయం 30 వచనం. మొదటి ఉప అంశం అన్యజనులు నీతిని పొందుట. పౌలు ఒక ఆశ్చర్యకరమైన ముగింపును అందిస్తున్నాడు. నీతిని చురుకుగా వెంబడించని అన్యజనులు దానిని పొందారు. ఇది ఊహించనిది, ఎందుకంటే వారు నిబంధనకు వెలుపల ఉన్నారు మరియు వారికి ధర్మశాస్త్రము లేదు. అయినప్పటికీ వారు తమ ప్రయత్నం ద్వారా కాక విశ్వాసం ద్వారా నీతిని పొందారు. రక్షణ అనేది పూర్వపు ప్రత్యేక హక్కులు లేదా మతపరమైన నేపథ్యంపై ఆధారపడి ఉండదని ఇది చూపిస్తుంది. ఒకప్పుడు దూరంగా ఉన్నవారిని చేరుకోవడంలో దేవుని కృపకున్న శక్తిని ఇది నొక్కి చెబుతుంది. నీతి అనేది మానవ ప్రయత్నం ద్వారా సాధించే లక్ష్యం కాదని, అది పొందిన బహుమతి అని అన్యజనుల అనుభవం నిరూపిస్తుంది. రెండవ ఉపాంశం క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా. అన్యజనులు నీతిని పొందడానికి ముఖ్య కారణం విశ్వాసం. వారు తమ సొంత ప్రయత్నాలపై ఆధారపడలేదు, కానీ దేవుని ఏర్పాటుపై నమ్మకం ఉంచారు. ఇది రక్షించే నీతి యొక్క నిజ స్వరూపాన్ని వెల్లడిస్తుంది. అది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది. ఈ సూత్రం నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ వర్తిస్తుంది. దేవుని రక్షణ మార్గం స్థిరమైనదని మరియు విశ్వసించే వారికి అందరికీ అందుబాటులో ఉందని ఇది చూపిస్తుంది. నీతిని పొందే సాధనం విశ్వాసం, క్రియలు కాదు. రెండవ ప్రధాన అంశం నీతిని పొందడంలో ఇశ్రాయేలు వైఫల్యం. 9:31 వచనం. మొదటి ఉప అంశం ధర్మశాస్త్రాన్ని వెంబడించడం. దీనికి విరుద్ధంగా ఇశ్రాయేలు నీతికి నడిపించే ధర్మశాస్త్రాన్ని వెంబడించింది. వారికి దేవుని ప్రమాణాల గురించి జ్ఞానం ఉంది మరియు వాటిని అనుసరించడానికి చురుకుగా ప్రయత్నించారు. వారి ప్రయత్నం మరియు అంకిత భావం నిజమైనవే, కానీ అవి తప్పుడు మార్గంలో నడిపించబడ్డాయి. వారు ధర్మశాస్త్రం యొక్క నిజమైన ఉద్దేశాన్ని చూడకుండా దానిని నీతిని సాధించే సాధనంగా భావించి దానిపై దృష్టి పెట్టారు. రెండవ ఉపాంశం ప్రయత్నం చేసినప్పటికీ వైఫల్యం. వారు వెంబడించినప్పటికీ ఇశ్రాయేలు నీతిని పొందడంలో విజయం సాధించలేదు. కేవలం ప్రయత్నం మాత్రమే సరిపోదని ఇది చూపిస్తుంది. సరైన విధానం లేకుండా చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం కూడా వైఫల్యానికి దారి తీయవచ్చు. దేవుని ఏర్పాటుపై నమ్మకం ఉంచకుండా మానవ క్రియలపై ఆధారపడడంలోని ప్రమాదాన్ని ఇది నొక్కి చెబుతుంది. అవగాహన లేని ఉత్సాహం రక్షణకు దారి తీయదని ఇది బోధిస్తుంది. మూడవ ప్రధాన అంశం ఇశ్రాయేలు విఫలమవడానికి కారణం. 9:32 వచనం. మొదటి ఉప అంశం విశ్వాసం వలన కాదు. ఇశ్రాయేలు విశ్వాసం ద్వారా నీతిని వెంబడించనందువలననే విఫలమయ్యారని పౌలు స్పష్టంగా వివరిస్తున్నాడు. వారు దేవునిపై నమ్మకం ఉంచడానికి బదులుగా తమ సొంత క్రియలపై ఆధారపడ్డారు. రక్షణ విషయంలో వారి వైఖరిలో ఇది ఒక ప్రాథమికమైన పొరపాటు. రెండవ ఉప అంశం క్రియల మీద నమ్మకం. క్రియల మీద ఆధారపడడం ద్వారా ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వారు దానిని క్రీస్తు వైపు నడిపించే మార్గదర్శిగా కాకుండా నీతిని సంపాదించుకునే సాధనంగా భావించారు. ఇది సమస్య ప్రయత్నం లేకపోవడం కాదు, విశ్వాసం లేకపోవడమే అని చూపిస్తుంది. నిజమైన నీతికి విశ్వాసం అత్యవసరం అని ఇది నొక్కి చెప్పుతుంది. నాలుగవ ప్రధాన అంశం అడ్డురాయి మీద తొట్టుపడడం. 9:32. మొదటి ఉప అంశం క్రీస్తు అడ్డురాయిగా.
పౌలు క్రీస్తును అడ్డురాయిగా వర్ణించాడు. దాని మీద ఇశ్రాయేలీయులు తొట్టుపడ్డారు. ఆయనను రక్షకునిగా స్వీకరించడానికి బదులుగా వారు ఆయనను తిరస్కరించారు. ఈ తిరస్కరణే వారి వైఫల్యానికి కారణమైంది. రెండవ ఉపాంశం, క్రీస్తు పట్ల అభ్యంతరం. క్రీస్తు వారి అంచనాలను అందుకోలేకపోయాడు. దానివల్ల వారు ఆయనను తిరస్కరించారు. దేవుని షరతుల ప్రకారం రక్షణను అంగీకరించలేకపోయినందున వారు తొట్టుపడ్డారు. సువార్త మానవ గర్వానికి అభ్యంతరకరంగా ఉంటుందని, ప్రత్యేకించి అది స్వీయ నీతికి గల అన్ని ఆధారాలను తొలగించినప్పుడు ఇది చూపిస్తుంది. ఐదవ ప్రధాన అంశం, తొట్టుపడడం యొక్క స్వభావం. మొదటి ఉపాంశం, ఆధ్యాత్మిక అంధత్వం. ఇశ్రాయేలు పడిపోవడం యాదృచ్ఛికం కాదు, కానీ ఆధ్యాత్మిక అంధత్వం యొక్క ఫలితం. లేఖనాలు ఉన్నప్పటికీ వారు క్రీస్తును గుర్తించడంలో విఫలమయ్యారు. అవిశ్వాసం అవగాహనను ఎలా వక్రీకరించగలదో ఇది చూపిస్తుంది. రెండవ ఉపాంశం, దేవుని మార్గాన్ని తిరస్కరించడం. వారి పడిపోవడం దేవుని రక్షణ మార్గాన్ని తిరస్కరించడాన్ని ప్రతిబింబిస్తుంది. దేవుని నీతికి లోబడడానికి బదులుగా వారు తమ సొంత నీతిని స్థాపించుకోవడానికి ప్రయత్నించారు. ఇది క్రీస్తుని తిరస్కరించడంలో ఉన్న తీవ్రతను నొక్కి చెబుతుంది. ఆరవ ప్రధాన అంశం, క్రీస్తు పునాదిగా. 9:33. మొదటి ఉపాంశం, దేవుడు వేసిన రాయి. సియోనులో దేవుడే స్వయంగా ఈ రాయిని ఉంచాడని చూపించడానికి పౌలు లేఖనాన్ని ఉదాహరించాడు. క్రీస్తు యాదృచ్ఛికం కాదు, కానీ దేవుని ప్రణాళిక కేంద్రం. ఆయనే రక్షణకు పునాది. రెండవ ఉపాంశం, పరీక్షించబడిన మరియు నిశ్చయమైన పునాది. ఈ రాయి నమ్మదగినది మరియు సురక్షితమైనది. ఆయనపై కట్టేవారు నిరాశ చెందరు. రక్షణకు క్రీస్తు మాత్రమే ఏకైక నిశ్చయమైన ఆధారమని ఇది చూపిస్తుంది. ఏడవ ప్రధాన అంశం, క్రీస్తు పట్ల రెండు ప్రతిస్పందనలు. మొదటి ఉపాంశం, కొందరికి అభ్యంతరం. ఆయనను తిరస్కరించిన వారికి క్రీస్తు అభ్యంతరమునకు కారణమవుతాడు. వారి అవిశ్వాసం తీర్పునకు దారితీస్తుంది. రెండవ ఉపాంశం, ఇతరులకు రక్షణ. విశ్వసించిన వారికి క్రీస్తే రక్షణ పునాది. ప్రతిస్పందనను బట్టి అది క్రీస్తు విభిన్న ఫలితాలను కలగజేస్తాడు. అది విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఎనిమిదవ ప్రధాన అంశం, విశ్వసించిన వాడు సిగ్గుపడడు. 9:33. మొదటి ఉపాంశం, విశ్వాసులకు నిశ్చయత. క్రీస్తును నమ్మిన వారు సిగ్గుపడరని పౌలు నొక్కి చెప్తున్నాడు. వారి విశ్వాసం నిరాశపరచబడదు. ఇది రక్షణ గురించి బలమైన నిశ్చయతను ఇస్తుంది. రెండవ ఉపాంశం, క్రీస్తుపై నమ్మకం. దేవుని వాగ్దానాలన్నింటినీ క్రీస్తు నెరవేరుస్తాడని విశ్వాసులు నమ్మవచ్చు. ఇది విశ్వాసంలో నమ్మకాన్ని మరియు పట్టుదలను ప్రోత్సహిస్తుంది. తొమ్మిదవ ప్రధానాంశం, విశ్వాసానికి మరియు క్రియలకు మధ్య వ్యత్యాసం. మొదటి ఉపాంశం, విశ్వాసం పొందుతుంది. విశ్వాసం దేవునిపై ఆధారపడి ఆయన నీతిని ఒక బహుమతిగా పొందుతుంది. అది మానవ అసమర్థతను అంగీకరిస్తుంది. రెండవ ఉపాంశం, క్రియలు సంపాదించడానికి ప్రయత్నిస్తాయి. క్రియలు ప్రయత్నం ద్వారా నీతిని సాధించాలని చూస్తాయి. ఈ విధానం కృప యొక్క అవసరాన్ని విస్మరిస్తుంది, కాబట్టి వైఫల్యానికి దారితీస్తుంది. 10వ ప్రధాన అంశం, విశ్వాసం లేని మతపరమైన ఉత్సాహం వలన కలిగే ప్రమాదం. మొదటి ఉపాంశం, చిత్తశుద్ధి మాత్రమే సరిపోదు. ఇశ్రాయేలు చిత్తశుద్ధితో ఉన్నప్పటికీ పొరబడింది. వారి ఉత్సాహం రక్షణకు దారి తీయలేదు, ఎందుకంటే అందులో విశ్వాసం పొరవబడింది. రెండవ ఉపాంశం, తప్పుడు నమ్మకం. వారు క్రీస్తు మీద కాకుండా తమ సొంత ప్రయత్నాల మీద నమ్మకం ఉంచారు. నిజమైన విశ్వాసం లేకుండా మతపరమైన కార్యకలాపాలపై ఆధారపడకూడదని ఇది హెచ్చరిస్తుంది. 11వ ప్రధాన అంశం, సువార్త యొక్క సార్వత్రికత. మొదటి ఉపాంశం, అందరికీ అందుబాటులో ఉంది. అన్య జనులను చేర్చుకోవడం ద్వారా సువార్త అందరి కోసం అని తెలుస్తుంది. నేపథ్యం ఆధారంగా ఎవరు మినహాయించబడరు. రెండవ ఉపాంశం,
రక్షణకు ఒకే మార్గం. యూదులు మరియు అన్యజనులు ఇద్దరు ఒకే విధంగా రక్షింపబడతారు. క్రీస్తుపై విశ్వాసం ద్వారా ఇది దేవుని ప్రణాళిక యొక్క ఐక్యతను స్పష్టం చేస్తుంది. 12వ ప్రధాన అంశం క్రీస్తుని తిరస్కరించడం యొక్క తీవ్రత. మొదటి ఉపాంశం అవిశ్వాసం యొక్క పరిణామాలు. క్రీస్తుని తిరస్కరించడం అభ్యంతరానికి మరియు తీర్పుకి దారి తీస్తుంది. ఇది తటస్థమైన నిర్ణయం కాదు. రెండవ ఉపాంశం స్పందించమని పిలుపు. ఈ వాక్య భాగం ప్రజలను విశ్వాసంతో క్రీస్తు స్పందించమని ప్రోత్సహిస్తుంది. ఆలస్యం లేదా తిరస్కరణ తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. 13వ ప్రధాన అంశం సువార్త యొక్క వినయపరిచే స్వభావం. మొదటి ఉపాంశం స్వీయ నీతిని తొలగిస్తుంది. సువార్త గొప్పలు చెప్పుకోవడానికి తావు ఇవ్వదు. రక్షణ పూర్తిగా కృప ద్వారానే అని అది చూపిస్తుంది. రెండవ ఉపాంశం విధేయత చూపమని పిలుపునిస్తుంది. ప్రజలు తమ సొంత మార్గాన్ని పట్టుబడకుండా దేవుని మార్గానికి విధేయత చూపాలి. దీనికి వినయం అవసరం. 14వ ప్రధాన అంశం ఆచరణాత్మక అనువర్తనలు. మొదటి ఉపాంశం క్రీస్తుని మాత్రమే నమ్మండి. విశ్వాసులు నీతి కోసం పూర్తిగా క్రీస్తుపై ఆధారపడమని పిలువబడ్డారు. రక్షణకు వేరే మార్గము లేదు. రెండవ ఉపాంశం స్వార్థను స్పష్టంగా పంచుకోండి. రక్షణ విశ్వాసం ద్వారానే కానీ క్రియల ద్వారా కాదు అనే స్పష్టమైన బోధనను ఈ వాక్య భాగం ప్రోత్సహిస్తుంది. ఇతరులు ఈ సత్యాన్ని వినాలి. 15వ ప్రధాన అంశం ముగింపు. మొదటి ఉపాంశం క్రీస్తు కేంద్ర బిందువు. ఒకరి ప్రతిస్పందనను బట్టి ఆయన రక్షణకు పునాదిగా లేదా అభ్యంతరానికి కారణంగా ఉంటారు. రెండవ ఉపాంశం విశ్వాసానికి పిలుపు. ఈ వాక్య భాగము ప్రజలందరినీ క్రీస్తును విశ్వసించమని పిలుపునిస్తుంది. ఆయనపై నమ్మకము ఉంచిన వారు ఎన్నటికీ అవమానపరచబడరని హామీ ఇస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.